నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ఈ రోజు మనం ఒక స్పెషల్ డిబేట్ చేయబోతున్నాము ఈ డిబేట్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు అలాగే హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు వారితో మాట్లాడదాం ఇద్దరికి నమస్కారం అండి సరే మతం గురించి ఇంకా మాట్లాడదాం కులపరమైన అణచివేత లేకపోతే కుల వ్యవస్థ గురించి మాట్లాడారండి అణచివేత అనే ప్రచారం చేసి ఇప్పటికే చాలా కులాలని క్రైస్తవ్యం కలిపేసుకుంది కానీ ఒకవేళ నిజంగా అణచివేత కారణంగానే మత మార్పిడి కనుక జరగాల్సి ఉంటే కనుక ఇస్లాం పాలకులు ఉన్న సమయంలోనే ఈ మత మార్పిడులన్నీ జరిగిపోయి ఉండాలి ఆ వర్గాలన్నీ ఇస్లాంలోకే మారిపోయి ఉండాల్సింది కానీ ఇస్లాంలోకి ఎప్పుడు మారలేదండి ఎవరు కూడా ఆ తర్వాత ఈ కుల వివక్ష కుల వ్యవస్థ పేరుతోటి ఎక్కువ ప్రచారం ఎందుకు జరిగింది అణచివేత అనేది సనాతన ధర్మం ఎక్కడా చెప్పలేదు చాలా మంది మనుధర్మ శాస్త్రంలో అట్లా ఉంది ఎట్లా ఉంది అంటారు మనుధర్మ శాస్త్రంలో లేదు ఎక్కడా లేదు ఏ మట్టిగడ్డలో చదవకుండా సనాతన గ్రంథాల గురించి ఏమాత్రం తెలియకుండా ఇగో మీ పుస్తకం అది మీ పుస్తకం ఇది అని చెప్పేసి పోరంబోకు మాటలు మాట్లాడే కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ కుల వివక్ష గురించి మాట్లాడతారు అణచివేత అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి చోట కూడా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని తొక్కటానికి చూస్తూనే ఉంటాడు కొంచెం పైమెట్లో ఉన్న ప్రతివాడు కింద మెట్టుని వాడి స్థాయికి రాకుండా ఉండటానికి ఆపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు దట్ ఈస్ బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ అండి అంతేందుకు అమెరికా ఉంది ఈ రోజున మిగతా దేశాలన్నింటిని అణిచేస్తుందని చెప్పి ఆరోపణలు ఎంతమంది చేయట్లేదు రష్యా ఈ రోజు యుక్రెయిన్ మీద చేస్తున్నది ఏంటిది అణచివేత కాదా ప్రతిదీ అణచివేతనే అంతెందుకండి ఈ రోజున భారతదేశంలో నిమ్న జాతులుగా చెప్పబడే 2 వర్గాలు ఉన్నాయి పేర్లు చెప్పను కానీ వాళ్ళల్లో కూడా ఒక కులం ఇంకొక కులం మీద ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంది ఒక కులపోళ్ళు వాళ్ళ ఇంటి ఆడపిల్లని ఇంకొక ఇంటికి ఇవ్వట్లేదు అంతెందుకు ఒకే కులంలో ఇద్దరిని చూసుకుందాం ఒకడు ₹1 కోటి ఆస్తుంది ఒకడేమో అడుగు తింటున్నాడు ఈ అడుగు తినేవాడు కొడుకును కోటీశ్వరుడు కూతురు ప్రేమించుకుంటే వాడు వచ్చేసి అరే మీరిద్దరు మన కులపోళ్లే కాబట్టి చేసుకొని అంటున్నాడు చూడలేదుగా ఇదంతా ప్రతిదీ అణచివేత అనే కోణంలో చూస్తూ అది సనాతన ధర్మంలో మాత్రమే ఉంది ప్లీజ్ మేడం అది సనాతన ధర్మంలో మాత్రమే ఉందని చెప్తున్నారు కదా సనాతన ధర్మంలో ఎక్కడా కూడా అటువంటి అసమానత లేదు ఇన్ఫాక్ట్ భగవద్గీతలో కనుక చూసుకుంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిన సునిచైవ స్వపాకే పండితా సమదర్శన అని పరమాత్మ చెప్పారు అంటే ఎవరినైనా సరే కుక్కని కావచ్చు కుక్క మాంసం తినేవాడిని కావచ్చు ఏనుగుని కావచ్చు పండితుడైన బ్రాహ్మణుని కావచ్చు అందరినీ ఒకే దృష్టితో చూసిన వాడు మాత్రమే నా భక్తుడు అవుతాడని చెప్పేసి ఆయనే చెప్తా ఉన్నారు అలాంటప్పుడు ఇంకా వివక్ష ఎక్కడ ఉంది కానీ ఇదే 2 ప్రపంచ మత గ్రంథాల్లో ప్రపంచాన్ని శాసిస్తున్న 2 మత గ్రంథాల్లో కూడా చాలా క్లియర్గా బానిసగా స్త్రీని అమ్ముకోవచ్చు బానిసగా కొంతమందిని కొనుక్కోవచ్చు ఆ బానిసల్ని కొడితే తప్పు లేదు వాడు కొట్టేటప్పుడు కూడా ఒక దెబ్బకి చనిపోతే శిక్ష కాదు కానీ వాడు పదే వాడిని కొట్టి చంపితే మాత్రం యజమానికి శిక్ష పడుతుంది అలాంటి క్రూరమైన మాటలు ఉన్నాయి మరి ఎవరికి తప్పుగా ఎందుకు కనపట్ల ఆ గ్రంథాల గురించి తెలియక లేకపోతే వాటి గురించి ఊరుకోరనే నేను ఈ ప్రశ్న అవగాహన రాహిత్యమా లేకపోతే భయమా ఇతర గ్రంథాల గురించి మాట్లాడటం కొంతమంది మాట్లాడరు కదా దీని గురించి అందులో ఉన్నటువంటి వివక్ష గురించి మాట్లాడరు అందులో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడరు అవగాహన రాహిత్యమా లేకపోతే భయమా ఇస్లాం మతం గొప్పదనో లేకపోతే క్రైస్తవం గొప్పదనో నేను అనటం లేదు హైందవం కూడా గొప్పదని కూడా అనటం లేదు హైందవం ఏ మతము గొప్పదని నేను అనటం లేదు కాబట్టి అణచివేత అనేది నిచ్చెన మెట్ల వ్యవస్థ ఇది ఓన్లీ హైందవంలోనే ఉంది అనటం తప్పు కదా ఇప్పుడు ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చారు అన్ని చోట్ల ఉంది నేను పర్టికులర్ గా దీని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి అణచివేతలో నుంచి వీళ్ళని వశపరుచుకోవటానికి ఒక ప్రోగ్రాం జరిగింది ఇక్కడ అంజుమన్ పేరుతో జరిగిన మాట వాస్తవం ఎట్లాంటి అణచివేతలు ఉండేవి సార్ మీ అబ్జర్వేషన్ లో మీరు చూసింది ఎందుకు ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో కూడా జరుగుతున్నాయి మాలపల్లిలు మాదిగగూడాలు ఇప్పటికే ఉన్నాయి కదండి రిజర్వేషన్ వ్యతిరేక కార్యక్రమం కూడా నడుస్తూనే ఉంది కదా వాళ్ళందరూ క్రిమి లేయర్కి వెళ్ళిపోయారు ఇప్పుడు రిజర్వేషన్లు అవసరం లేదు అనే పద్ధతిలో ఆర్గ్యుమెంట్లు కూడా వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ కానీ ఈ రోజుకి కులపరమైనటువంటి అణచివేత నడుస్తూనే ఉన్నమాట వాస్తవం రకరకాలుగా ఉంది అది పర్టికులర్గా ఇది అని అంటే ప్రతి చోట కులం కనిపిస్తుంది మనకి చాలా స్పష్టంగా కులపరమైనటువంటి ఇబ్బందులు కూడా పడుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కానీ లేదు అని చెప్పడం కూడా బలంగానే జరుగుతోంది అది కమ్యూనిస్టుల వైపు నుంచి కూడా జరుగుతోంది అంటే కులం గురించి మాట్లాడటమే తప్పు అసలు కులం గురించి మాట్లాడటం అభ్యుదయం కాదు అనే పద్ధతిలో కమ్యూనిస్టులు మాట్లాడుతున్నారు నా ఉద్దేశం ఏంటంటే మనుషులంతా ఒకటే అనే నినాదం పైవాడిస్తే కుదరదు కింద నుంచి రావాలి అది కులం లేదు మతం లేదు ఇలాంటి మాటలన్నీ కింద నుంచి రావాలి ఎవరైతే సఫరర్ ఉన్నాడో సఫరర్ నుంచి రావాలి పైనుంచి ఇంపోజ్ చేస్తే కుదరదు
కులరహిత సమాజం అనేది పైనుంచి ఇంపోజ్ చేస్తే కుదిరే పని కాదు. కింద నుంచి వాళ్ళు పగలగొట్టుకుంటూ రావాలి. ఇప్పుడు మాల ఉంది, మాల కులం ఉంది, వాళ్ళు మాదిగల్ని తక్కువ చూస్తారు, మాదిగలు రెల్లీస్ని తక్కువగా చూస్తారు, ఇంకా అక్కడ నుంచి తక్కువగా చూసేవాళ్ళు ఉన్నారు. ముందు వాళ్ళు అక్కడి నుంచి కూడా బయటకు రావాలి కదా సార్. అదే నేను అనేది, ప్రతి ఒక్కరు అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒకడు కింద వాడిని తొక్కేస్తూ పైవాడి చేత తొక్కించుకుంటూ ఇలా ఉంటుంది. అందుకని దీన్ని నిచ్చెన మెట్ల వ్యవస్థ లేదు, ఒకడి మీద ఒకడిని పెట్టి అణిచివేసేటువంటి పద్ధతి, దీన్ని ధర్మం పేరుతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇది ప్రమాదం, దీని పట్ల వ్యతిరేకత. అందుకని మతం అనేదే ప్రమాదం అనేది నా అభిప్రాయం. ధర్మం పేరిటనే అణచివేత అనేది జరుగుతోంది అనేది ఆయన పాయింట్ అండి. మీరేమంటారు? ఒకటండి, ఏ వ్యవస్థనైనా సరే పచ్చగా ఉండే వ్యవస్థను ప్రతి దాన్ని కూడా కొంతమంది స్వార్థపరులు వాళ్ళ అవసరాల కోసం వాడుకోవటం అనేది ప్రతి చోట జరుగుతోంది. ఈ రోజున గతంలో చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వైద్య వృత్తి చాలా గొప్పది, ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుంది. కానీ అదే వైద్య వృత్తిలో ఉంటూ కూడా చాలామంది డాక్టర్లు బతుకున్న వ్యక్తుల కిడ్నీలు కొట్టేస్తున్నారు, చనిపోయిన వాళ్ళకు కూడా ఆపరేషన్లు చేస్తూ పేషెంట్ల బంధువులను దోచుకుంటా ఉన్నారు. చనిపోయడం చెప్పకుండా చివరి క్షణం వరకు దోపిడీకి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు చేస్తూ ఉన్నారు. ఇంకా శాస్త్రవేత్తలు కొంతమంది ఉన్నారు, పురోగతికి వాడాల్సిన దాన్ని కొత్త వైరస్లు కనిపెట్టి మానవాళి మొత్తానికి ఇబ్బందులు పెడతా ఉన్నారు. అంత మాత్రం చేత సైన్స్ని తప్పు అంటామా? అంత మాత్రం చేత మెడిసిన్ వైద్య వృత్తినే తప్పు అనలేం కదా. వ్యక్తులు చేస్తున్న తప్పులండి. ధర్మం ఎక్కడన్నా మీకు అలా చెప్పిందా వాడిని తక్కువ చేసి చూడు అని చెప్పేసి? ఏం లేదే. వేదం కూడా స్పష్టంగా చెప్పింది, యదేమాం వాచం కళ్యాణి మావదాని జన్యభ్య బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయచ స్వాయచారణాయచ అని చెప్పేసి. అంటే మీరు ఎవరైనా సరే వేదాన్ని నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీరు బ్రాహ్మణులైనా, క్షత్రియులైనా, వైశ్యులైనా, శూద్రులైనా, అతి శూద్రులైనా, అంటే శూద్రుల వద్ద కూడా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైనా సరే, స్త్రీలైనా సరే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఒకళ్ళు నేర్చుకోకూడదు అని చెప్పేసి నేను చెప్పట్లా. లోక కళ్యాణం కోసం మీ అందరికీ అవగాహన కల్పించడం కోసం వేదాన్ని నేను ఎలా ఇచ్చానో మీలో మీరు కూడా ఒకరికొకరు నేర్చుకుంటూ అలాగే ఉండండి అని చెప్పారు. కానీ కొంతమంది వేదం మా వద్దే ఉంటే చాలు, మిగతా వాళ్ళకి అవసరం లేదు అని చెప్పి ఆపేస్తే ఆ వ్యక్తుల్ని బ్లేమ్ చేయాలి. వ్యక్తుల తప్పులు, వ్యవస్థ తప్పు కాదు. అండ్ మోర్ ఓవర్ ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఎంతో మంది బ్రాహ్మణులు ఉన్నారండి. మరి వాళ్ళందరూ ఎందుకు పోరాటం చేశారు? అంటే వ్యక్తుల వల్ల వచ్చింది గ్రంథాల్లో లేదు కాబట్టి దీన్ని మా పూర్వీకులు ఎవరో తప్పు చేసి ఉండొచ్చు, దాన్ని మేము సరిచేస్తామని వాళ్ళు పోరాటాలు చేశారు. ఒక కులం మొత్తాన్ని కూడా తప్పు పట్టకూడదండి ఒక కొంతమంది వ్యక్తుల కారణంగా. ఈ రోజున చూసుకుంటే ఏ కులంలో కూడా 100% మంచోళ్ళు 100% చెడ్డోళ్ళు ఉండరు. సమాజం మొత్తం అంతే కదా. అరే ఒక మనిషే అన్ని వేళల్లో మంచిగా ఉండలేడు, కాసేపు వాళ్ళు చెడు చూపిస్తాడు ఎవడో ఒకడికి. అలాంటిది మొత్తం అందరినీ ఒకే ఘటన కట్టి ఎట్లా మాట్లాడతారు? అండ్ హిందూ వ్యవస్థ గురించి మాట్లాడారు. మరి ఇస్లాంలో పాస్మండ ముస్లిమ్స్ గురించి ఎంత వేదన పడుతున్నారు వాళ్ళు. వాళ్ళ మీద తీవ్రమైన వివక్ష నడుస్తూ ఉంది. దాని గురించి ఎవరు పట్టించుకోరు. పాస్మంద ముస్లిమ్స్ అంటే వాళ్ళు కూడా ముస్లిమ్స్ లో అట్టడుగు వర్గాలు. పాస్మంద ముస్లిమ్స్ కాదు, లేకపోతే అహ్మదియా ముస్లిమ్స్ అని చెప్పేసి వాళ్ళలో ఒక సెక్ట్ ఉంది. వాళ్ళ మీద విపరీతమైన దాష్టికాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళది ఈవెన్ వాళ్ళని మసీదుల్లోకి రానివ్వరు, వాళ్ళ ఇళ్ళకి ఆడపిల్లలు ఇచ్చుకోరు వాళ్ళు కూడా. మరి ఎందుకని వాళ్ళు ఎవరు మాట్లాడరా? హిందువుల్లో ఉన్న కులాలే ఎందుకు కనపడుతున్నాయండి? ఈ రోజున హిందువులకే చూసుకుంటే మాకు కమరామాలయం, కాపు రామాలయం, మాల రామాలయం, మాదిగ రామాలయం ఉండవు. ఒకటే రాముడు, ఒకటే రామాలయం, ఒకటే రామాయణం, భగవద్గీత, భారతం, పురాణం అన్నీ ఒకటే. కానీ మీకు ఇస్లాంలో చూసుకుంటే సున్నీ మసీదుకి షియాస్ రారు, షియాల మసీదుకి సూఫీలు రారు, సూఫీలు దర్గాల్లోకి వీళ్ళిద్దరూ పోరు. ఉన్నాయి. అదే క్రిస్టియానిటీలో చూసుకుంటే కేథలిక్ చర్చికి ప్రొటెస్టెంట్లు పోరు, ప్రొటెస్టెంట్ చర్చికి బాప్టిస్టులు పోరు, బాప్టిస్ట్ చర్చికి లూథరన్స్ పోరు, లూథరన్స్ చర్చికి ప్రెస్బిటేరియన్స్ రారు. వాళ్ళ బైబుల్ వేరు, వీళ్ళ బైబుల్ వేరు. మాకట్లా లేదు కదా. ఏంటండి ఏం చెప్తున్నా? రెండు భాగాలు, వాళ్ళ భాగం వాళ్ళది. అంటే పాత నిబంధన నమ్మేవాళ్ళు సంస్కరణలు కాదండి, విభజనలు. ఈ రోజున సార్ చెప్తున్నారు కమ్యూనిజం గురించి. మరి ఒకే కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ని ముక్కలు ఎందుకైంది? సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, సిపిఐ న్యూ డెమోక్రసీ, జనశక్తి, ఇంకా అయ్యి అని చెప్పి చాలా స్పష్టంగా సిద్ధాంతాల పరంగా ప్రతి చోట మనుషులు విడిపోవటం అనేది సహజము. విడిపోయిన ప్రతి వాడు కూడా నేను వాడికంటే పై మెట్లో ఉండాలనుకుంటున్నప్పుడు వీడు పైకి వెళ్ళటం గురించే కాదు, వాడి కింద ఉండాలన్న ఆలోచన కూడా చేస్తూనే ఉంటాడు. ఇది మానవ సహజమైన నైజము. ఆ నైజాన్ని అక్కడతో చూడకుండా ఇదేదో సనాతన ధర్మం కాబట్టి ఇట్లా చేసింది అని చెప్పేసి మాట్లాడితే సరిపోతుందా?
సనాతన సరే. ధర్మం అని మాత్రమే అంటం లేదండి. ఉమ్. దీనిలో వివక్ష ఉంది అని నేను స్పష్టంగా దీంట్లో చెప్తున్నాను. ఏమిటి అన్నిట్లో ఉంది అనేది అన్నిట్లోనూ- పాయింట్ అన్నిట్లోనూ సార్. అన్నిట్లోనూ ఏమంటే ఉంటే అన్నిట్లో దీనిలో వివక్ష ఉంటే లేకపోతే ఒప్పుకుంటావా? కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఈ కమ్- రోజున ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఒక మాట చెప్తానండి, ఉమ్. అందరినీ తీసేసి ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిని కాకుండా కింద కార్యకర్త స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని జాతీయ ప్రధాన కార్యదర్శిని కూర్చోబెట్టండి ఒకే పొజిషన్ లో, అందరూ సమానంగా ఉంటారు. అలా కూర్చోబెడతారండి. క్లాస్ స్ట్రగుల్ అనేది ప్రతి చోట ఉంటుందండి. ఉమ్, ఉమ్, ఉమ్. యుద్ధం అనేది నేనే ప్రతి కమ్యూనిస్ట్ చోట పార్టీలో చేరతాను, ఉంటుంది. నేను ఇంకోటి కింద పని చేయనండి, నన్ను కూడా తీసుకెళ్లి ప్రధాన కార్యదర్శిగా కూర్చోబెట్టండి. అట్లా అలాగే జరుగుతుందండి. తప్పకుండా కమ్యూనిస్ట్ పార్టీలో అంటే సభ్యులందరూ ప్రధాన కార్యదర్శులు అనే ప్రకటన అయితే రాలేదు ఎక్కడ. ఉమ్. కానీ ఆ, కార్మిక వర్గ నియంతృత్వము అనే మాట వాడాడు ఆయన. కార్మిక వర్గ నియంతృత్వము అంటే నియంతృత్వము అనే పదం ఉంది కాబట్టి అదేదో దుర్మార్గమైనది అని అనుకోనక్కర్లేదు. ఒక 5గురు పెట్టుబడిదారులు 95 మందిని అణిచివేసి దాన్ని ప్రజాస్వామ్యం అని చెప్పచ్చు. అయితే ఈ 95 మంది 5గురిని కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళు కార్మిక వర్గ నియంతృత్వం అంటున్నారు. నిజానికి అది అత్యధిక ప్రజాస్వామ్యం. కమ్యూనిజం అనేది అదొక అక్కడ కూడా రకరకాల గొడవలు ఉన్నాయి. అక్కడ కూడా కులపరమైనటువంటి అక్కడ మతాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనిజం లో మళ్ళీ మతాల ఉన్నాయండి, ఉన్నాయి చాలా కుల స్పష్టంగా వైషమ్యాలు ఉంది. కూడా ఉన్నాయి. ఇప్పుడు హిందుత్వ ప్రభావం కమ్యూనిస్టు పార్టీల మీద కూడా ఏ లెవెల్లో అంత ఉంది ఎందుకంటే అని నేను పరిశోధన పీపుల్స్ వార్ చేస్తున్నాను. గ్రూప్ ఒకానొక సందర్భంలో కమ్మ డామినేషన్, బ్రాహ్మణ డామినేషన్, రెడ్డి డామినేషన్ అని కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హిందూ ఒక దళితుడు ఆ పార్టీకి జాతీయ కార్యదర్శిగా కూడా ఉన్నాడు. పీపుల్స్ పార్టీ పీపుల్స్ వార్ See, పార్టీ. అదే మరి చూసుకుంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీకి కూడా దళితుడు జాతీయ అధ్యక్షుడిగా చేశారు, ఇప్పుడు బంగారు లక్ష్మణ్ గారు చేశారు. ద్రౌపది ముర్ము కానీ గారు ఆయన్ని ఒక ఆయన ప్రెసిడెంట్ మీద గా కూడా అవినీతి బురద వేసి పక్కకి నెట్టేశారు కదండి దయనీయంగా. అంటే ఆయన మీద కాబట్టి బురద వేసి నెట్టేశారని మీరు అంటున్నారు. అదే ఒక అగ్రకులం వ్యక్తి మీద అది జరుగుంటే అదేమిటి అగ్రకులాల వాళ్ళు ఇలాంటి అంటే మీరు పెద్ద ఇప్పుడు ఆయన దళితుడిని చేశారు అని చెప్పాను, దాన్ని అక్కడి వరకు వదిలేకుండా ఆయన పక్కకు తప్పించిన విధానం గురించి మాట్లాడుతున్నారు కదా. అవును. మరి ఇప్పుడు మీరు సిపిఎం పార్టీలో, సిపిఐ పార్టీలో ఎక్కడ ఎవరి మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు జరగలేదా ఎప్పుడు? ఎందుకు జరగలేదు? మరి ఆ టాపిక్స్ లోకి ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీరు ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని మీ పార్టీకి అధ్యక్షుడిగా చేశారని చెప్పారు మీరు, అంటే మీరు ఎండార్స్ చేస్తున్న పార్టీకి. నేను ఇంకో పార్టీకి రైట్ వింగ్ పార్టీ కూడా చేశారని చెప్పారు. టు ద సేమ్ టాపిక్. లేదు మీరు ఇందాక అక్కడ కూడా రెడ్లు వీళ్ళే అవుతారు అంటే చెప్తున్నాను నేను. అంటే ఒకటండి, ఇప్పుడు గనక చూసుకుంటే సిపిఎం పార్టీ, సిపిఎం పార్టీలకి చూసుకుంటే జాతీయ స్థాయిలో ఎంతమంది దళితులు అధ్యక్షులుగా చేశారు, ప్రధాన కార్యదర్శులుగా చేశారు చెప్పమనండి. ఉన్నారండి దళితులు ఇప్పటివరకు ఎవరు లేరు, ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. సిపిఎం పార్టీకి ఎవరు చేయలేదు. సిపిఐ లో చేశారు. ఎవరండి పేరు మెన్షన్ చేయండి, పేర్లు మీకు ఐడియా సిపిఐ లో బ్రాహ్మలు చేశారు. చేస్తారు. ఇప్పుడు దళితులు ఎవరైనా చేశారా? ఆంధ్రప్రదేశ్ లోనే చూసుకుంటే కమ్మవాళ్ళు చేశారు, రెడ్లు చేశారు, బ్రాహ్మణులు తమిళనాడు చేశారు. నుంచి వచ్చిన రాజా పరిస్థితి ఏమిటి? ఆయన ఏ కులం? రాజా గారు ప్రధాన కార్యదర్శి చేయలేదండి సిపిఐ పార్టీకి. ఏమండి ఆయన సిపిఎం కి, సిపిఎం కాదు సిపిఐ. ఆయన ప్రధాన కార్యదర్శిగా చేయలేదు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా లేదు. ఆయన కీలకమైన పదవుల్లోనే కీలకమైన ఉన్నాడు. పదవులు కాదండి, ప్రధాన కార్యదర్శి. ప్రధాన అంటే కార్యదర్శి. సుదీర్ఘకాలం చంద్రరాజేశ్వరరావు గారే ఉన్నారు. చంద్రరాజేశ్వరరావు గారు ఎవరండి? ఆయన కమ్మ. మాకినేని బసవపున్నయ్య గారు ఎవరండి? నేను చెప్తా కదా ఓపెన్ గానే. నేను చెప్తున్నా అదే, ఆ, కమ్యూనిస్ట్ నేను పార్టీ కాదని అంటలేదు. అగ్రకులాల కమ్యూనిస్ట్ కబంధ పార్టీలో హస్తాల్లోనే ఉన్నాయండి. కమ్యూనిస్ట్ పార్టీ మీద కూడా హిందుత్వ ఇదే ప్రభావం topic లోకి ఉందని నేను వెళ్తుంటే అనుకుంటున్నా. నేను చెప్తా, ఇట్లా మాట్లాడితే దానికి సమాధానం